నమస్తే, నేను మీ విఎస్ఎల్ శర్మ, వేమకోట వాస్తు జ్యోతిషం విశాఖపట్నం. ఈరోజు మనం పరాభవ నామ సంవత్సరం కొత్త సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటాం. ఈ నెల మార్చి 19వ తేదీ నుండి 2027వ తేదీ ఏప్రిల్ 6 వరకు పరాభవ నామ సంవత్సరం. దీనిలో గోచార ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా గురు, శని, రాహుకేతువులు ముఖ్యమైన గ్రహాలు. ఇవి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి కాబట్టి వాటి సంచారం బట్టి జ్యోతిష్కులు మనకి గోచార ఫలితాలు చెప్పాలి. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ గోచార ఫలితాలు అన్వయించుకునేటప్పుడు వారు పుట్టిన తేదీ సమయంలో లగ్నము బట్టి, అలాగే నక్షత్ర దశ అంతర్దశలు ఇప్పుడు నడుస్తున్న దశలు బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ గోచార ఫలితాలు పూర్తిగా అన్వయించవక్కర్లేదు. ఎందుకంటే వారి యొక్క జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశలు బట్టి ఈ సమన్వయం చేసుకొని మాత్రమే మీరు చూసుకోవాలి. ఇది తప్పకుండా అందరూ కూడా గమనించ ప్రార్థన. తులారాశి చాలా చక్కని రాశి అండి. ఇది కూడా మంచి సుఫలితాలు పొందే రాశులు. ఇది ఒకటి చిత్త 3-4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, మన విశాఖ 1, 2, 3 పాదం జన్మించిన వారు ఈ తులారాశి కింద వస్తారు. వారికి గోచార ఫలితాలు వర్తిస్తాయి. రాజ్యపూజ్యము 6, అవమానము 3. చాలా బాగుంది కదండి. ఆదాయము 5, వ్యయం 14. 14 వ్యయం అంటున్నారు, బాగుందంటున్నారంటే ఆ వ్యయాన్ని దేనికి ఖర్చు చేస్తారంటే శుభ కార్యక్రమాలకి, స్థిరాస్తులు కొనడానికి, బంగారం కొనడానికి, అలాగే వస్తువాహనాలు కొనడానికి ఖర్చు చేస్తారన్నమాట. అది ఇక్కడ విషయము. ఇక ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. స్థిరాస్తులు సంపాదిస్తారు. వివాహాది శుభ కార్యక్రమం జరుగుతాయి. మరి ఖర్చు అవుతుంది కదండి. వివాహాద శుభ కార్యక్రమం ఇంట్లో తమ బిడ్డలకి పెళ్లి చేస్తే ఖర్చు అవుతుంది ఆటోమేటిక్గా. అలాగే విద్యార్థులకి మంచి ర్యాంక్స్, వారికి ఎంత కష్టపడతారో అంత మంచి ర్యాంక్స్ దొరుకుతాయట. వారి శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ సరిపోతాయి. అట్లాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది మంచిదే కదా. అట్లాగే వ్యవసాయదారులకు మెట్టు పంటలు, ముఖ్యంగా మిర్చి, పత్తి పంటలు, చెరకు, ఇవన్నీ కూడా వారికి మంచి ధరలకి, గిట్టుబాటు ధరలకి అమ్ముడిపోతాయట. అధిక లాభాలు వస్తాయట. అలాగే వ్యాపారస్తులకి ముఖ్యంగా సిమెంట్ వ్యాపారము, బియ్యం వ్యాపారము, పాల వ్యాపారస్తులకి చక్కనైన లాభాలు వస్తాయట ఈ తులారాశి వారికి. అయితే వీరికి చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ముఖ్యంగా వీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి కుజుడికి సంబంధించి కేజింబావు పందుల్ని మంగళవారం నాడు ఎర్రని వస్త్రంలో కట్టి బ్రాహ్మణులు దానం చేయండి. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేసుకోండి. మరియు కనక పుష్యరాగాన్ని ధరించండి చూపుడు వేళకి. అట్లాగే వీరు రాహువుని కూడా జపదానం చేయించండి, జపదానాలు చేయించండి, దానం చేయించండి. అలాగే మీరు రాహుకి సంబంధించిన మినుములు దానం చేయండి, లేక వడలు, ఇడ్లీలు, ఇవి పేదవారికి, బాగా ఆకలితో ఉన్న వారికి పెట్టడం వల్ల రాహు అనుగ్రహం కలిగి రాహు దోష నివారణ జరుగుతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. చెప్పుకోదగ్గ షణ్ముఖ రుద్రాక్ష, 6 ముఖంతో రుద్రాక్షని ధరించండి. అత్యంత సుఫలితాలు వస్తాయి. అట్లాగే తెలుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ ఈ కాంబినేషన్తో దుస్తులు ధరించండి. మీ లక్కీ నెంబర్ 6, 6,
అట్లాగే 15 మరి 24 తేదీల్లో మీరు ఏ పని ప్రారంభించినా విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ సూచనలు తప్పకుండా పాటించండి. తులారాశి వారు అత్యంత సుఫలితాలను పొందాలని కోరుకుంటున్నాను. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు జన్మించిన వారు ఈ మకర రాశి కింద వస్తారు. మకర రాశి యొక్క ఫలితాలు: రాజ్యపూజ్యం 1, అవమానము 6, ఆదాయము 2, వ్యయం 8. కానీ చాలా బాగుందండి ఈ రాశి వారి ఈ సంవత్సరం. ఈ రాశి వారికి ఎట్లాగో అంటే గ్రహ సంచారం బాగుంది. ఈ రాశి వారికి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. చాలా సంవత్సరాలు ఎదురు చూస్తున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రేమ వివాహాలు జరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రేమ వివాహాలకి ఇంతవరకు వారికి సిగ్నల్ లేదో తల్లిదండ్రులు సిగ్నల్స్ ఇస్తారు, రైట్ సిగ్నల్, వారికి పెళ్ళి అవుతుంది. అట్లాగే ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమం కూడా జరుగుతాయి. సంబంధం అయింది, పెండింగ్లో ఉంది. ఇప్పుడు అవి పెండింగ్ తీరిపోయి మీ అబ్బాయికి లేక అమ్మాయికి తప్పకుండా వివాహం జరుగుతుంది. అట్లాగే విద్యార్థులకు ఉన్నత శ్రేణిలో అంటే మంచి ర్యాంక్స్, ఫస్ట్ ర్యాంక్స్లో పాస్ అవుతారట విద్యార్థులు కూడా. వ్యాపారస్తులకు ముఖ్యంగా చేపల పరిశ్రమ, అట్లాగే పాలు పెరుగు సంబంధించిన వారు, కూల్ డ్రింక్స్ సంబంధించిన వ్యాపారస్తులకి అత్యంతమైన సుఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అట్లా ఉంటే మళ్ళీ అట్లాగే పంటలు పండించిన రైతులకు నువ్వులు, మొక్కజొన్న, మిర్చి పంటలు పండించిన రైతులకు కూడా అధిక లాభాలు వస్తాయి. మకర రాశిలో వారికి చాలా బాగుంది. వీరు ముఖ్యంగా 1.5 కేజీల పెసలు దానం చేయండి ముఖ్యంగా. అట్లాగే బుధవారం నాడు గణేషుని కౌలుకు వెళ్ళండి. మరియు మంగళవారం నాడు కుజుడికి సంబంధించి 1.5 కేజీల కందులు దానం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. మరియు వీరికి అదృష్ట సంఖ్య 8. వీరు సప్తముఖి రుద్రాక్షం ధరించండి మరియు పగడపు మాల ధరించండి. ఇది చెప్పుకోదగ్గ సూచన. మరియు వీరి అదృష్ట సంఖ్య 8, 17 మరి 26 తేదీల్లో ఏ కార్యక్రమం చేసినా సుఫలితాలు వస్తాయి. నలుపు, నీలము మరియు ఆకుపచ్చ కాంబినేషన్తో దుస్తులు ధరించండి, సుఫలితాలు వస్తాయి. ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇది మకర రాశి వారికి సంబంధించిన గోచార ఫలితాలు.